ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ దాని మీద ప్రధానమంత్రి ఢిల్లీలో ఏం పట్టించుకుంటూ లేడు కాబట్టి రేపు పార్లమెంటులో డిబేట్ పెడతా ఈ పొల్యూషన్ ఎంతకాలం చిల్డ్రన్స్ కు దీనికి ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచన చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. చాలా సంతోషం. చాలా ఏండ్ల నుంచి నేను పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా డే బై డే ఢిల్లీ అంతా ఎయిర్ పొల్యూషన్ అవుతున్నది. కనుక మా రాహుల్ గాంధీ గారు బీయింగ్ అపోజిషన్ లీడర్గా ఆయన ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాడు. దీనితో పాటు యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గతంలో కొట్లాడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓబీసీలకు ఐఐటీల ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేసిర్రు. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ తెలుగు, మలయాళం, కన్నడ అన్ని భాషలో మేము మాట్లాడతాము. కానీ టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఐఐటీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోర్టుకు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మాకు ఇక ఎక్కడ పరిస్థితి లేదు, ఆల్టర్నేట్ ఒకటే పార్లమెంటు అని ఆ రోజులలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా పోయి, మేడం మాకు అవకాశం రావాలి అని ఆలోచన చేస్తే ఆ అమ్మన్నది ఏం చేయాలి అంటే, అమ్మ పార్లమెంట్లో దీనికి సుప్రీంకోర్టు దీనికి డినే చేసింది కాబట్టి మా ఐఐటి ఐఐఎంలో ఓబీసీలకు మీరు న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పండి, ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే తప్పనిసరిగా బిల్లు పాస్ అవుతుంది అని నమ్మికున్నది. ఎందుకంటే మెజార్టీ ఉన్నాం మేము, మోర్ దాన్ 52% ఉన్నాం. మాకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పింది, పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే ప్రతి పార్లమెంటులో ప్రతి అసెంబ్లీలో మాదే మెజార్టీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. కనుక వాళ్ళు అన్నారు, అది ఓబీసీలకు మనం వ్యతిరేకం చేస్తే తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవిస్తుందని ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా శరద్ పవార్ గారు కానీ అందరూ కూడా, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ